విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వృషభ రాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి 15th మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. మెయిన్ రాశి ఫలాల లోపల కనుక మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ కండిషన్ గురించి ఎక్కువ తెలుసుకోబోతున్నాము. అండ్ అలాగే స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితుల ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం అయితే జరిగింది. ఇక మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి మీరు ఎంతో కాస్త ప్రయత్నించండి. ఇక కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ప్రస్తుత ఈ సమయ కాలం లోపల కర్మస్థానం లోపల చతుర్గ్రహ యోగం అయితే నిర్మితం కాబోతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే బుధుడు, శుక్రుడు, అదే రకంగా శని, రవి మీ రాశి నుంచి అంటే కర్మస్థానం లోపల కుంభరాశి లోపల ఏకాదశ రాశి కుంభరాశిలో ఉండడం వల్ల ఈ స్థితి కనుక గమనించినట్లయితే కార్యక్షేత్రాల లోపల వృషభ రాశి వారికి కాస్త కొన్ని పరిస్థితులు అనుకూలంగా కూడా కనబడుతున్నాయి, కొన్ని విషయాలు కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా కూడా ఉండబోతున్నాయి. ఇది ఏ విధంగా అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే మీరు ఏవైతే మీరు కావాలని అనుకుంటున్నారో, ఏదైతే మీరు పని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ పని కాస్త ఆగిపోయే అవకాశం అయితే ప్రబలంగా ఉండబోతుంది. మీకు అనిపించవచ్చు అన్ని చాలా అనుకున్నట్టు జరుగుతున్నాయి, అన్ని చాలా బాగా జరుగుతున్నాయి, కానీ అది ఫైనల్ వరకు అంత ముందుకెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. కర్మస్థానంలో శని అలాగే రవి ఉండడం వల్ల ఒక పాయింట్ తెలుసుకోండి. మీ ఫాదర్ తో పాటు చిన్న విషయాలకి తగులు, మీ ఫాదర్ వల్ల కాస్త ప్రాబ్లం, మీ ఫాదర్ హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే మీ ఫాదర్ తీసుకోబోయే నిర్ణయాల వల్ల కావచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో దాని ప్రభావం చాలా ప్రతికూలంగా అయితే ఉండి తీరుద్ది. సెకండ్ పాయింట్, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో జాబ్ చాలా బాగా చేయండి. ఎందుకంటే మీరు చేసే పని లోపల ఎంతో కాస్త మిమ్మల్ని దూరం చేసే అవకాశం అయితే కనబడుతుంది. అంటే మిమ్మల్ని మీరు సరిగ్గా పని చేయలేకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా కారణాల వల్ల కావచ్చు, మిమ్మల్ని జాబ్ నుంచి తీసేసే అవకాశం అయితే ఉండబోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీలోని ప్రతిభ ఇంకా పెంచుకోండి. మీలోని ప్రతిభని పెంచుకోండి. ఫోకస్ ఎక్కువ కెరీర్ పైన పెట్టండి, జాబ్ పైన ఎక్కువ పెట్టండి. అంటే పరిస్థితి ఇలా వచ్చినా కూడా వాళ్ళకి అనిపించకూడదు ఈ వ్యక్తి మనకు చాలా అవసరం, వీళ్ళని మనం తీసేయకూడదు. అలాంటి ప్రతిభను కనుక మీరు పెంచుకున్నట్లయితే మీ జాబ్ సెక్యూర్ తప్పకుండా ఉండి తీరుద్ది. థర్డ్ పాయింట్, ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ 15 రోజుల లోపల వృషభ రాశి వారికి ఉండబోతుంది. ఆర్థిక క్షేత్రాల లోపల బాగానే ఉండబోతుంది. మీరు డబ్బులు తప్పకుండా సంపాదించబోతున్నారు, కానీ ఖర్చులు చాలా ఉండబోతున్నాయి. డబ్బులు చేతులు ఆగవు. ఈ 15 రోజులు కనుక మీరు ఒక 20-35,000 కనుక సంపాదించట్లేదు, అందులో కనుక నార్మల్ కనుక చూసుకుంటే 1,500, 2,500 ఇంతే మిగులుతే తప్ప మిగతా ఖర్చులు చాలా ఎక్కువ ఉండబోతున్నాయి. అంటే సంపాదన ఏ విధంగా ఉందో ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి 15 రోజులు. కానీ డబ్బు పూర్వం కన్నా ఈ నెల లోపల కాస్త బాగానే ఉండబోతుంది. ఇంకో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పరంగా వృషభ రాశి వారికి అంత అనుకూలంగా కనిపించట్లేదు. ఫ్యామిలీ పరంగా వృషభ రాశి వారికి కాస్త ఇబ్బందులు, కాస్త అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల కాస్త మెంటలీ డిప్రెషన్ అయ్యే అవకాశం చాలా ప్రబలంగా అయితే వృషభ రాశి వారికి ఉండబోతుంది. ఫ్యామిలీ పరంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వృషభ రాశి వాళ్ళు ఈ 15 రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే వ్యాపారం లోపల ఎలాంటి రకమైన పరివర్తన అస్సలు మార్చుకోకండి. ఏదైతే నడుస్తుందో అలాగే మార్చ్ ఎండింగ్ వరకు అది అలాగే నడిపించండి. దాన్ని అలాగే నడిపించండి, కానీ ఎలాంటి పరివర్తన అయితే అస్సలు చేయకండి. ఇక విద్యార్థులు కనుక చూసుకుంటే వృషభ రాశి విద్యార్థులు ఎవరైనా కావచ్చు, కాస్త చదువు పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. చదువు అంత సక్రమంగా అయితే కనిపించట్లేదు. మీరు ఏ విధంగా అయితే చదువుకోవాలో ఆ విధంగా చదువు అయితే కనిపించట్లేదు. కాస్త చదువు చాలా బాగా చదువుకోండి. మంచి చదువుకోండి, అంటే ఒక ఫోకస్ పెట్టి చదువుకోండి. ఏదో
టెంపరరీ ఏదో మనకి బలవంతంగా చేసినట్టు చదువుకున్నట్లయితే ఇది మీ చదువుకి ఎక్కదు అని కేవలం మార్క్స్ కోసం కనుక మీరు చదివినట్లయితే ఇది కూడా అంత అవసరం అయితే ఉండదు. ఎందుకంటే మీరు ఎలా కూడా ఎగ్జామ్ రాయగలుగుతారు, ఎగ్జామ్ ఎలా కూడా పాస్ అవుతారు, దానిలో డౌట్ లేదు. కానీ చదువుకునేటప్పుడు కాస్త కాన్సెప్ట్ క్లియర్ పెట్టుకొని చదువుకోవడానికి ప్రయత్నించండి. ఇక ప్రేమ జీవితం కనుక చూసుకుంటే ప్రేమ జీవితం పర్వాలేదు, నార్మల్గా ఉండబోతుంది. కాస్త కోపం ఎక్కువ ఉండడం వల్ల, మీ వల్ల తప్పు జరగడం వల్ల మీ ప్రేమ జీవితం లోపల కాస్త ప్రాబ్లమ్స్ అయితే ఉండబోతున్నాయి. ఇక దాంపత్య జీవితం కనుక చూసుకుంటే ఈ వృషభ రాశి వారికి దాంపత్య జీవితం మరీ అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే గుడ్ అయితే నేను చెప్పను, పర్వాలేదు నార్మల్గా. ఎందుకంటే అవతల వ్యక్తి సరిగ్గా మీరు వాళ్ళని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కాస్త తగులయ్యే అవకాశం అయితే ఉండబోతున్నాయి. అంటే తగులంటే మరీ వాళ్ళు మిమ్మల్ని మాట్లాడి అరవరు, వాళ్ళ సైగలు వాళ్ళ యాక్షన్ లోపల మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇక హెల్త్ పరంగా కనుక చూసుకుంటే హెల్త్ పరంగా వృషభ రాశి వారికి కాస్త మోకాలు నొప్పి అని కాస్త బాడీ ఎక్కువ స్ట్రెస్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. బాడీ స్ట్రెస్ కావబోతుంది, మెంటలిటీ కాదు. మళ్ళీ తెలుసుకోండి, బాడీ ఎక్కువ పని చేయడం వల్ల బాడీ కాస్త స్ట్రెస్ అవుతుంటుంది. ఈ స్ట్రెస్ అవ్వడం వల్ల కాస్త అంటే ఫిజిక్స్ పెయిన్ అవుతుంటుంది, అంటే బాడీ పెయిన్ అవుతుంటుంది. ఇది తప్ప కనుక చూసుకుంటే మిగతా ఎక్కువ అయితే ప్రాబ్లం లేదు. ఒక పని చేయండి, వృషభ రాశి వారు ఆర్థిక క్షేత్రంలో చాలా బాగుండబోతుంది ఈ సమయం. అని 15 రోజులు ప్రత్యేకంగా మీరు సిద్ధ కుంజుక స్తోత్రాన్ని ప్రతిరోజు 9 మార్లు చదువుకోండి. తప్పకుండా ప్రతిరోజు సిద్ధ కుంజుక స్తోత్రం కనుక మీరు 9 మార్లు చదువుకున్నట్లయితే మీ ఫైనాన్షియల్ కండిషన్ చాలా బాగుండబోతుంది. ఎందుకంటే మార్చ్ ఎండింగ్ అవ్వడం వల్ల ప్రొఫెషనల్స్ ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాళ్ళు ఒక టార్గెట్ కనుక పెట్టుకున్నట్లయితే ఆ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది. గోల్ పెట్టుకొని టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎంత అవసరమైతే అంత ప్రయత్నం తప్పకుండా చేయండి. శ్రీమాత్రే నమః.